అరే నాగేష్, నేను నీకు ఈ ముచ్చట చెప్పాలన్నా అత్త నాకు తెలియదు కానీ ఏంది చిన్నమ్మ? అరే నగేసు, మీ చెల్లె ఇంట్లోకి వెళ్ళిపోయిందిరా. ఏంది బాబాయ్ నువ్వు అనేది? నీ పెండ్లమే వెళ్ళగొట్టిందిరా నాగేషా. ఎందుకో ఎరికేనా? నీ పెండ్లైన కాడికెళ్ళి దీన్ని ప్రేమగా చూసుకుంటలేవట. నీ పెండ్లాన్ని చెల్లెనే ప్రేమగా చూసుకుంటానమాట. పండ్లల్లా నిప్పులు పోసుకుంటాంది నీ పెండ్లం. జ్వరం వచ్చిన పోరుని పట్టుకుని అది ఎంత ఉందిరా, పిసుకుతే పిరికెళ్ళలేదు గంతగానం కొడతాదిరా. బోలు తోమిస్తాందట, బట్టలు మింటిస్తాందట. దీని సంబరం పాడు కనుక చెప్తాంది నాతో వచ్చి. అవును చిన్నమ్మ, మొన్న నా కళ్ళ ముంగట్నే మా చెల్లెని కొట్టింది. అది దాని సంగతి చెప్తా ఇంటికి పోయి. అరే నేను చెప్పినట్టు మళ్ళీ ఎవరికి చెప్పకురా, జర పుణ్యం ఉంటది. సరే చిన్నమ్మ. ఏమైంది బావా? ఎందుకు కొడుతున్నావు? నేను ఎందుకు కొడతాను నీకు తెలియదానే? నీకు తెలియదా? ఎందుకు కొడుతున్నావో నాకేం తెలుసు బావా. ఏం నాటకం ఆడుతున్నావు? మా చెల్లెని ఇంట్లో నుండి వెళ్ళగొట్టింది కాక ఇంకా తమాషాలు చెప్తున్నావా? నీకోళ్ళు చెప్పిరు బావా. ఎవరు చెప్తేందే? మా చిన్నమ్మ చెప్పింది. అత్తమ్మ చెప్పిందా? బావా, అసలు అంజలిని ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టమని చెప్పిందే రూప అత్తమ్మ. ఏందే? మా చిన్నమ్మనా? అవును బావా. ఆమె మన ఇద్దరి మధ్యలో ఉంటే మన సంసారం మంచిగా ఉండదని, ఆమెను ఎలగొడితేనే మన సంసారం మంచిగా ఉండదని ఆమె గురించి లేనిపోని అని ఎక్కించిందే రూపత్తమ్మ. దావేదా మా చిన్నమ్మ సంగతి చెప్తాందా? ఇలా దాన్ని అంతు చూస్తా ఇలా.